ఏంటి రేణుక, ఉన్నట్టుండి అలా అయిపోయావు? ఏం లేదక్క, నేను బానే ఉన్నాను. ఆ బాటిల్ ఇలా ఇవ్వండి అక్క, నేను తుడిచి వేప నూనెను అందులో పోసిస్తాను. ఇవ్వండి. పర్వాలేదు, నేను పోసుకుంటాను గాని నువ్వు మిగిలిన పనులు చూసుకో. ఆ క్లాత్ ఇవ్వు. తప్పంతా నాదేనండి. నీలవేణి అణిగి మణిగి ఉంది కదా అని కాస్త ఎవరిపాటుగా ఉండేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అసలు ఆ తారక్ గాడి మాటలు విన్నారు కదా? ఏం మాట్లాడాడో విన్నారు కదా? వాడు మగాడు మొనగాడు కాబట్టి అంత దర్జాగా ధీమాగా మాట్లాడాడు. అదే వాడిలా నేను మాట్లాడగలనా? మాట్లాడి బ్రతకగలనా? అసలు ఆ రిసార్ట్ లో ఏమి జరగకుండానే అంత ధీమాగా మాట్లాడగలనా? ఖచ్చితంగా రిసార్ట్ లో ఏదో జరిగే ఉంటుందండి. ఆ నీలవేణిని పిలిచి అసలు రిసార్ట్ లో ఏం చేశారు, ఎలా గడిపారు అడుగు. దాంతో మనకు క్లారిటీ వస్తుంది కదా. తనని పిలిచి అడిగామే అనుకోండి, అమాయకురాల్లాగా మొహం పెట్టి అయ్యో అమ్మగారు మీరనుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు అమ్మగారు అని మహానటిలా జీవిస్తుంది. ఇక మీదట తనని నమ్మకూడదండి. అంటే నీలవేణి ప్లాన్ చేసి తారక్ ని రిసార్ట్కి తీసుకుని వెళ్ళింది అని అంటావా? మరి కాదంటారా? అసలు తారక్ అలా ఆలోచిస్తాడా చెప్పండి? వాడికి తాగడానికి మందు, తినడానికి మంచింగ్ ఉంటే చాలు. వాడికి సంబంధించినంత వరకు వాడి దృష్టిలో ఆ నీలవేణి ఇక్కడున్న ఆ చెట్లు చేమలతో సమానం. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు తాను కూడా ఒక వస్తువు అని అనుకుంటాడే తప్ప ఆ నీలవేణిని తను తాళి కట్టిన భార్య అని, తనని సంతోషంగా చూసుకోవాలని, ఎక్కడికైనా తీసుకుని వెళ్లాలని ఆలోచన కూడా వాడికి ఉండదండి. జరిగిన దానికి కర్త కర్మ క్రియ ఆ నీలవేణి మాత్రమే. కాంచనా, నువ్వు నీలవేణి మీదున్న కోపంతో మీ నాన్నని మర్చిపోయావు. అసలు నాకు తెలిసినంత వరకు ఈ ప్లాన్ వెనుకున్న మాస్టర్ మైండ్ మీ నాన్నదే. మీరు చెప్పేది కూడా నిజమేనండి. ఇందులో ఆయన పాత్ర కూడా ఉండే ఉంటుంది.